స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమతాని ఇండియా కూటమి ఎలా నమ్ముతుంది? ఆమె హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన సీఎం కావచ్చు, బెంగాల్కి ఆడపులి లాంటి పొలిటీషియన్ కావచ్చు, ఫైర్ బ్రాండ్ కూడా కావచ్చు. కానీ ఆ ప్లస్ల మధ్య ఆమెకు మైనస్లు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. ఆమె ఎవరో కాదు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె 2011లో తొలిసారి బెంగాల్ సీఎం అయ్యారు. దానికోసం ఆమె 1999 నుంచి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసి బలమైన వామపక్షాల కంచుకోటను అలా బద్దలు కొట్టారు. ఇప్పుడు చూస్తే మమతా బెనర్జీ కన్ను ప్రధాని పీఠం మీద ఉందని అంటున్నారు. ఆమె తాను ఇక ఉండాల్సింది సింహాసనం అధిరోహించాల్సింది ఢిల్లీలో అని పూర్తి ధీమాతో భావిస్తున్నారని అంటున్నారు. తన కత్తికి ఎదురులేదు అన్నది మమతా ధోరణి. ఆమెతో రాజీలు ఉండవు. అదే సమయంలో పీచీలకు కొదవలేదు. మమతా బెనర్జీ విషయంలో దూకుడు మాత్రమే అనుకూల ముద్ర కాదు, స్వపక్షంలో విపక్షం అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆమె ఎప్పుడు ఏమి మాట్లాడతారో, ఏ సైడ్ తీసుకుంటారో ఎవరికి అర్థం కాదని అంటారు. ఆమె ఒక పట్టాన అర్థం కారని ప్రత్యర్థులు అంటారు. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఇండియా కూటమిని సారథ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆమెకు పక్క వాయిద్యంగా ఎస్పీ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. మరోవైపు చూస్తే ఆమె వైఖరి చూసిన వారు ఇండియా కూటమి విషయంలో ఏమి జరుగుతుంది అన్న కంగారు పడుతున్నారు. మమతా బెనర్జీ ఎప్పుడేమి స్టేట్మెంట్ ఇస్తారో కూడా ఎవరికీ తెలియదు అని అంటున్నారు. ఇక ఇప్పటికే ఇండియా కూటమిని హిందువులను దూరం చేయాలని ప్రత్యర్థి వర్గాలు చూస్తున్నాయి. దానికి తోడు అన్నట్లుగా మమతా పోకడలు ఉన్నాయని అంటున్నారు. ఆమె జోరు ఎప్పుడూ స్వపక్షానికే కాదు, సొంత కూటమికే బేజారు అని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామిగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత, జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమి సారథ్య బాధ్యతలపై ఇప్పుడు చర్చ ఏంటి అంటున్నారు. అసలు ఈ చర్చ ఎప్పుడు మొదలైందని ప్రశ్నిస్తున్నారు. మమతా బెనర్జీకి ఇండియా కూటమి సారథ్యం అప్పగించాలన్న డిమాండ్లు ఒకవైపు వస్తుంటే, ఒమర్ అబ్దుల్లా మాత్రం ఆచీతూచీ దీని మీద మాట్లాడుతున్నారు. లోక్సభ ఎన్నికల తరువాత ఇండియా కూటమి భేటీ అన్నది జరగనే లేదు అని ఆయన గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు కూటమి నాయకత్వం విషయంలో మార్పుల గురించి ఎవరు చర్చించారు అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమి సమావేశం నిర్వహించినప్పుడు మాత్రమే మమతా బెనర్జీ సారథ్య బాధ్యతల గురించి మాట్లాడవచ్చని అంటున్నారు. ఆనాడే నాయకత్వం బాధ్యతల మీద చర్చ సాగుతుందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీ సారథ్యం పట్ల వారంతా సహకరిస్తారా అన్న చర్చ ఉండనే ఉంది. ఆ మాటకు వస్తే గతంలోనే మమతా బెనర్జీ లీడర్షిప్ గురించి ప్రయత్నం చేశారు. అలాగే అప్పుడు ఇండియా కూటమిలో ఉండే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా సారథ్యం కోసం ఆశపడ్డారని వార్తలు వచ్చాయి. కానీ అది కుదరలేదు. మరి నాడు జరగనిది నేడు జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా మమతా బెనర్జీ విషయంలో ఇండియా మిత్రులకు నమ్మకం పాలు ఎంత అన్నదే ఇక్కడ వ్యక్తమవుతున్న అభిప్రాయంగా ఉంది.